మన ముకుంద జ్యువెలరీలో ది బిగ్గెస్ట్ ఎవర్ మెగా డైమండ్ ఫెస్టివల్ ప్రారంభం. ఫ్లాట్ 25% VA ఆఫ్ ఆన్ జీరో మేకింగ్ చార్జెస్. క్యారెట్ కి కేవలం 48,450 మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కుప్పలుగా గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కూడా ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, ఐకేపీ సెంటర్లో మొత్తం కూడా నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా ధాన్యం వస్తుంది. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేయడం జరిగింది? ఇంకా రైతులు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో జిల్లాలో మొత్తం అంతా కూడా యాసంగికి సంబంధించినటువంటి దాంట్లో 7,24,000 ఎక్స్పెక్టెడ్ అరైవల్స్ వ్యవసాయ శాఖ ప్రకారంగా ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు మనకు 5,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ మన కళ్ళాల్లోకి రావడం జరిగింది. సో ఈ సెంటర్స్ అన్ని సెంటర్స్లో 456 సెంటర్లలో మనము ఈ కొనుగోలు ప్రక్రియ అనేది మనకు ఏప్రిల్ 2 నుంచి మనం ప్రారంభం చేసుకున్నాము. సో ప్రారంభం చేసుకున్న నాటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతోటి సెంటర్ ఇన్ఛార్జ్లతోటి, ఇటు మిల్లర్స్ తోటి, ఇటు ప్యాడీ కాంట్రాక్టర్లతోటి, లారీ ఓనర్స్ తోటి వారికి అండ్ అట్లాగే సెంటర్ ఇన్ఛార్జ్లకు కూడా ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని ముందుకు సాగే విధంగా చర్య తీసుకుంటూ ఉన్నాము. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా మనకు దీనికి ధాన్యానికి సంబంధించినటువంటి లారీస్ కొంత కొరత ఉందని చెప్పేసి సమాచారము, అట్లాగే మిల్లుల దగ్గర కూడా దించుకోవట్లేదు అనేది ఒక సమాచారం అనేది ఎప్పటికీ వస్తూ ఉన్నది. సో దీన్ని కూడా మనము రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మనకు 31% ధాన్యం కొనుగోలు అనేది మనకు జిల్లాలో పూర్తి అవ్వడం జరిగింది. మనకు సుమారుగా 40 కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. సో కొంతమంది కూడా సెంటర్ నిర్వాహకులు అక్కడ కూడా రాజకీయంగా కొంచెం అట్లాగే దానికి సంబంధించినటువంటివి చేసుకుంటూ మనకు జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి, మండల స్థాయి అధికారులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి అలా చెప్తా ఉన్నారు. అలా దానిలో నిజం లేదు. సో ఎప్పటికప్పుడు కూడా ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా అధికారిని పెట్టడం జరిగింది. మండల స్థాయి తహసీల్దార్లు, అట్లా డివిజన్ స్థాయి ఆర్టీఓలు అండ్ డిఎస్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఎప్పటికప్పుడు కూడా తీసుకున్నటువంటి ప్రతి ధాన్యం లోడ్ కూడా రైస్ మిల్కి వెళ్ళి అన్లోడ్ అయ్యి తిరిగి మళ్ళీ సెంటర్కి వెళ్ళే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మనకు నాన్ ఎఫెక్టివ్ ప్యాడీ గురించి కూడా చాలామంది పుకార్లు లేపుతూ ఉన్నారు. సో జిల్లా ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారంగానే ప్యాడీ కొనుగోలు చేస్తామనే మాటని మరొకసారి మీ ద్వారా మేము అందరూ కూడా స్పష్టం చేస్తాం. మీ దృష్టికి వచ్చిందా సార్? ఎందుకంటే రైతులతోటి ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ కూడా తను ఆత్మహత్యని కూడా ప్రయత్నించారు. సో అది దానికి సంబంధించినటువంటిది యాక్చువల్గా నిన్న సాయంత్రం మనకు దృష్టికి రావడం జరిగింది. సైదులనే సెంటర్ ఇన్ఛార్జ్ మన సొసైటీ బచ్చనగూడెము కనగల మండలి సంబంధించిన తను ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పి వచ్చింది. దానికి సంబంధించినటువంటి కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏ ట్రక్ షీటు ఎక్కడ ఏ మిల్కి వెళ్ళింది అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మిల్లర్కి కూడా ఇమీడియట్గా అప్పుడు మాట్లాడి దించిపోయడం జరిగింది. సో రైతులు కొంత మాకు ధాన్యం దిగుమతి అవ్వట్లేదు అనే ఒక చర్చ వల్ల దానివల్ల ఈ సెంటర్ నిర్వాహకుల మీద ఒత్తిడి తేవడంతో అట్లా కొంచెం ప్రయత్నం అనేది జరిగింది. సో ఇమీడియట్గా అది తెలిసిన వెంటనే దాన్ని ఒక చర్య తీసుకోవడం జరిగింది. ఇటువంటి చర్యని పునరావృతం కాకుండా కూడా జిల్లా స్థాయిలో అండ్ అట్లాగే గ్రామ స్థాయిల వరకు కూడా అన్ని చోట్ల కూడా మనకు ఈ రోజు నుంచి ఒక సపరేట్ టీమ్స్ని కూడా స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటివి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ మిల్లర్లు కొరీలు పెట్టకుండా ఇటు ధాన్యం కూడా రైతులకు పేమెంట్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు నల్గొండ జిల్లాలో తీసుకుంటాం. ఇప్పటి వరకు సమస్య కాస్త క్లియర్ అయ్యేది సార్. ఎందుకంటే మొత్తం కూడా మీరు అన్నట్లు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో కూడా తాలూకు శాతం కూడా ఎక్కువగా వస్తుంది. కొంతమంది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా కానీ ఇక్కడ సర్టిఫై చేసినా కానీ అక్కడ దించుకున్నటువంటి పరిస్థితి. రైతులంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అదే. సో సుమారుగా జిల్లాలో 800 లారీలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కోసం మనం ఆపరేషన్స్ మనము వినియోగించుకుంటున్నాము. సో 800 లారీలు ప్రతిరోజు కూడా సెంటర్కి వెళ్ళి లోడ్ చేసుకొని రైస్ మిల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అంటే సుమారుగా మనకు పర్చేసింగ్ చూసుకుంటే సుమారుగా 18,000 నుంచి 20,000 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది, మిల్లుకి తరలించడం జరుగుతుంది. దీన్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటిది కూడా మీరు అన్నట్టుగా ఈ నాన్ ఎఫెక్టివ్ ఉంది, ప్లస్ రైతులు చర్ని పట్టకుండా తీసుకొచ్చిన దానికి సంబంధించినటువంటి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అది మిల్ టు మిల్, కేసు టు కేసు కూడా హ్యాండిల్ చేసుకుంటూ దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా దించుకోవడం అని. డీజిల్ కొరత ప్రభావం ఏమైనా లారీలపై? సో మీకు లాస్ట్ 3 days నుంచి వచ్చినటువంటి డ్రైఅవుట్స్ స్పెల్స్లో ఎక్కడ కూడా మనకు ప్యాడీ వెహికల్స్కి కానీ, హార్వెస్టర్లకు కానీ, లేకపోతే రైతుల యొక్క ట్రాక్టర్లు ఏదైతే ధాన్యం ట్రాక్టర్లు ఉంటాయో వాటి కానీ ఎక్కడ కూడా జరగకుండా కొన్ని ఆల్రెడీ మొత్తం జిల్లా వ్యాప్తంగా పెట్టుకోవడం జరిగింది. డ్రైఅవుట్ ఉన్నటువంటి సెంటర్స్లో ఎక్కడైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో ఇమీడియట్గా ఆయిల్ కంపెనీస్తో మాట్లాడి మళ్ళీ ఇండెంట్స్ కూడా వెహికల్స్ కూడా రిలీజ్ చేయించి ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ రోజు మనం సమీక్ష నిర్వహించుకుంటున్నాం. వ్యవసాయ పనులకి మాత్రం ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రయత్నాలు అనేది జరుగుతుంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్లు కూడా ధాన్యం దిగుమతికి ఇబ్బంది కాక డిఫాల్ట్ అయినటువంటి మిల్లులను కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తాం. ఇలాంటివి
సో అది సార్ ఇప్పుడే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని మీద ఒకటి వర్కౌట్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తాం. ఏదేమైనా రైతులకైతే ఇబ్బంది సో ఎక్కడ కూడా జిల్లాలో కూడా మనకు ధాన్యం ఇంకా వేగవంతం చేయడానికి మనకు కృషి చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అంతా కూడా కష్టపడి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మనకి ఎండల తీవ్రత దృష్ట్యా కూడా మనకు ఎక్కువ ఉంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని ధాన్యము పర్చేజ్ చేసి రైతుల ఖాతాలో జబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, చూడొచ్చు పూర్తిగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేస్తున్నాం, ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తున్నాం. అదేవిధంగా మిల్లర్లు చాలా చోట్ల కూడా కొంతమంది ఇబ్బందులు పెడుతున్నా కానీ మిల్లర్లకు కూడా చెప్పడం జరుగుతుంది. తాలు ఎక్కువగా వస్తున్నట్టు కూడా మిల్లర్లు చెప్తున్నారు. అలాంటివి కొర్రీలు లేకుండా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా డిఫాల్ట్ అయినటువంటి మిల్లులు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఆ దిగుమతి చేసుకునే మిల్లులే డిఫాల్ట్ లిస్టులో ఉండడంతో కూడా ధాన్యం కూడా ఎక్కడికక్కడ పేరుకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ఆదేశాల మేరకు ఆ డిఫాల్ట్ అయినటువంటి మిల్లులను కూడా మళ్ళీ రీఓపెన్ చేసి కూడా ధాన్యం కొనుగోలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.